నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే స్థానిక లాయర్పేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్లో బుధవారం అత్యంత ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు తాలూకా సిఐ పి భక్తవచల్ రెడ్డి మరియు డిసిఆర్ బిసిఐ ఎం భీమా నాయక్ మరియు నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సయ్యద్ నాగూర్ వలి విద్యార్థులు తయారు చేసినటువంటి ఎనర్జీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, బయాలజీ, ట్రాఫిక్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్, మ్యాథమెటిక్స్, మోడలింగ్, మ్యాథ్స్ మరియు లిటరేచర్ ప్రయోగాలను ఒక్కొక్కటిని ఎంతో తీక్షణంగా పరిశీలించి చూసి విద్యార్థులను అడిగి మరీ తెలుసుకున్నారు. అలాగే కవులు, దేశ నాయకులు వేషధారణలో ఉన్నటువంటి విద్యార్థులను చూసి పలకరించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారాయణ సిఓ పాఠశాల విద్యార్థులకు చదువులతో పాటు వారిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మకత అంశాలను వెలికితీయడంలో ఈ నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ పాఠశాల ముందంజలో ఉంటుందని, అలాగే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఈ పాఠశాల ప్రిన్సిపల్ కృషి ఎంతో హర్షణీయమని సిఐ భీమా నాయక్ ప్రశంసించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విలువలను, దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని ప్రత్యేకించి విద్యార్థులకు సిఐ పి భక్తవచల్ రెడ్డి సూచించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, డీజీఎం సిహెచ్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ శరత్ బాబు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ले जाइए. చూడండి అందరూ నేను తెలియాలి దాన్ని ఎప్పుడు ఫేస్ చేయాలి మీ చేయాలి ఫేస్ చేయాలి ఓకే.
Doctor, karate, na? No, karate. Other activity, yes. Other activity. Without? Yes, blindfold. Yes, yes. Blindfold. Because we have that extraordinary talent. So my brother is karate. You did that. So you are the elder or younger? Younger. So he's a doctor now? MBBS. MBBS second. Okay, okay. So you are doing that. So I came here. Beautiful children. Thank you very much for giving an opportunity to our friend Ismail. Thank you. Nowadays, a lot of opportunities to learn good education in the scientific also systems and also technology. So, all my dear friends, on behalf of our staff and students, thank you so much, sir, for your presence and made our day so special. Social awareness, how value to life of problems. chemistry, physics and biology. Those are very good, very nice. So, what made you to choose this profession? Is there any inspiration For you. for you? So many movies, Ankusha movie, so many movies. That is also an inspiration. Give a big round of applause and honor our guest. Thank you so much, sir, for your presence. Even though in your busy schedule, you given some space to us. Thank you so much for your beautiful words and your presence. This made our day so special. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భీమా నాయక్. నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ DCRB ఒంగోలు అండి. ఈరోజు నారాయణ స్కూల్ వాళ్ళ ఇన్విటేషన్ మేరకు నేను ఈరోజు ఇక్కడ రావడం అయింది. సో C1 ఒలింపియాడ్ బ్రాంచ్కి రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఈరోజు సైన్స్ డే బేస్ చేసుకుని ఈరోజు కొన్ని కలెక్షన్స్ వీళ్ళు కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో లాంటి డెమాన్స్ట్రేషన్ దగ్గర ఉన్నాము. సో పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడము. నిజంగా ఈ ఏజ్లోనే 6th క్లాస్ పిల్లలు వాళ్ళకు ఇప్పుడే ఆ సృజనాత్మకత రావడం అనేది ఇప్పుడే అలవర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది ఈ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో పిల్లలు చాలా కాంపిటేటివ్గా ఉన్నారు. అదే రకంగా వాళ్ళు చాలా అప్లికేటివ్ మైండ్తో ఉన్నారు. ఏదో మోసగా ఉన్నట్టే కాకుండా కొంత అప్లికేషన్ మైండ్ యూటిలైజ్ చేసి ఇంకా కొత్త సోర్సెస్ ఇంకా ఏదైనా చూస్తే కొన్ని డెమాన్స్ట్రేషన్ చూస్తే రియల్ లైఫ్ మనం చాలా దగ్గరగా ఉండే డెమాన్స్ట్రేషన్ అన్నీ మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాం. బట్ కాదు ఇటులే పాటించే పరిస్థితి లేదు. కానీ దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ పిల్లలు ఇప్పుడు వాటర్ రీసైక్లింగ్, మనం వాటర్ నేచర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదే రకంగా కొన్ని గ్యాసెస్ కొన్ని మాలిక్యూల్స్ యొక్క యూటిలైజేషన్ ఏందనేది పిల్లల గురించి వివరిస్తున్నప్పుడు నిజ జీవితంలో మనకు చాలా దగ్గరగా ఉంటాయి అవి. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని మంచి స్కూల్స్ పేరెంట్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే మొదటి నుంచి కూడా పిల్లల్ని కొంత ఐడియాలజీ ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే కొంత వాళ్ళు ఇనిషియేట్ తీసుకునే స్కూల్స్, ఇటువంటి స్కూల్స్లో పిల్లలు కొంత వాళ్ళ ఫ్యాకల్టీ సపోర్ట్తో మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి.
సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళ పిల్లల్ని దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఈ నారాయణ స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను పిలిచినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన యొక్క నారాయణ కాన్సెప్ట్ స్కూల్ సిఓసి స్కూల్ రావడం జరిగింది. ఈరోజు చూస్తే పిల్లల యొక్క ఈ సైన్స్ ఫేర్ సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ అద్భుతంగా, అవేర్నెస్ కూడా దీంట్లో పీస్ఫుల్గా వాళ్ళ యొక్క మా యాటిట్యూడ్లో కనిపిస్తుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ రేపు ఫీల్డ్లోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు సహజంగా ఎట్లా ఉంది, ప్రాక్టికల్గా ఎట్లా ఉంది అనేది కూడా ముందు చూడగలుగుతారు, ఆలోచిస్తారు. సో పిల్లలందరూ కూడా ఇటువంటి చక్కటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So good morning everyone. We are Narayana CO School Layarpeta branch principal. So today we conducted National Science Day very grand manner with the support of our department honorable guests, police department from town Ongole town, 2 members came, and all the parents also supported to do the best manner of all the projects were done by our students effectively. So these type of celebrations of school academics festivals we can say. So in these festivals the all events related to projects, 5 kinds of projects departments wise we did: energy, that is physics, science and technology, chemistry, and mathematics and modeling related to maths, agricultural industry and agriculture industry related to botany, zoology, and traffic education related to social, and literature also we did Hindi, Telugu and English, and finally literature department also related to Telugu and Hindi, English. We did a different manner of all activities. So these all activities will give best ideas to the child how to develop, how to think innovative things, and which is required for upcoming generation. What we people are facing nowadays, the problems related to traffic education are related to the science which are using. These all problems in agriculture problems also, how we can overcome this type of innovative thoughts and logical thoughts in children minds. From 6th class to 9th class itself we are developing in our curriculum itself. It is there, Narayana CO curriculum. Now extremely I can say proud to feel for Prakasam district in all India wide which is conducted mains session 1 IIT mains from our campus, Narayana CO campus, Layarpeta campus. One of the student got full 300 out of 300 marks the first time. For Prakasam district, all time from our campus, Narayana CO, Narayana Olympiad campus, we only given first NTSC stage 2 first selection to the Prakasam district, and SSC results also every year compared to statewide our branch is giving top mark as well as best average 100% pass also. And we proved last 5 years onwards we are giving best IIT and NIT and IIIT and NEET seats contribution from our school to the Prakasam district. So ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అనాథలు, నిరుపేదలకు శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒంగోలు సంతపేటలోని శివం అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఆయనకు శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకగా వెంకయ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా శరణాలయంలోని అనాథలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందించి శామ్యుల్ అనే దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ పంపిణీ చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని, సామాజిక సేవ చేసే వారికి తాను అండగా ఉంటానని అన్నారు. నిత్యం కొన్ని వందల మందికి అన్నదానం చేయడం ఎంతో
వ్యయ ప్రయాసాలతో కూడిన పని అని, అయినప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ అధ్యక్షుడు ఇతర సభ్యులు అభినందనీయులని మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయనను ఫౌండేషన్ తరపున శాలువా పూలదండతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామధు, బాబు, మండవ లావణ్య, చెరుకూరి లక్ష్మి, వడ్డింపూడి సుజాతారావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, విజయోత్లక్ష్మి యోగ్యతా సిద్ధ్యర్థేన శ్రీ పరమేశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పూజాంచ కరిష్యే. ఓం సుడుగాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, అర్జునాయ దైవీ స్వస్తిరస్తునః లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు, నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా. ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా వేటి ఘోరమును ఆప తెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేలాయం అంటే దేవుడేరా తమ్ముడు. అందరికీ నమస్కారాలు. అన్నదాతలకు అన్నదానం శివం ఫౌండేషన్ వారు అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపడం అనేది సంతోషంగా ఉన్నది. దానికి మెయిన్ కార్య నిర్వాహకులు శ్రీహరి గారు, సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా చాలామంది, ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం. వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది. ఖచ్చితంగా ఇక్కడ
ఇంకా బాగా కూడా జరుగుతుంది. మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది. అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది అనాథలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా భిక్షాటం చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఒక దగ్గరకు తీసుకొచ్చి నిస్వార్థంతో శ్రీహరి చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా మరవలేంది. ఎవరిని కూడా తను నోరు తెరిచి సహాయం చేయమని ఎవరిని కూడా అడిగిన సందర్భం అనేది ఇంతవరకు లేదు. దాతలు ముందుకొచ్చి వాళ్ళు వాలంటరీగా ఇక్కడ ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నారు. మేము కూడా అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి మాకు చేతనైనంత వరకు మేము కూడా మా చిన్న చితక సహాయం అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ మీడియా తరపున అందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ముసలి వాళ్ళని బయటికి నెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల కనపడతా ఉంది. పిల్లలు అట్లాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకొని తన సొంత తల్లిదండ్రులుగా ట్రీట్ చేస్తూ శ్రీహరి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం, గర్వం కూడా. అట్లాంటి సందర్భాల్లో అందరూ ముందుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచినంత సహాయం చేయాల్సింది. క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివనిత్య అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్యాముల్ అనే ఒక దివ్యాంగుడికి చాలా రోజుల నుంచి 3 చక్రాల బండి కావాలని తిరుగుతున్నాడు. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ శ్యాములైన అతనికి 3 చక్రాల బండి కూడా అందించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు, యాచకులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాతలు కూడా వారి వంతుగా బియ్యము, కూరగాయలు, నూనె, రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా మంచి కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఇక్కడ మహిళలు కానీ ఎంతోమంది పాల్గొని దిగ్విజయంగా జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న చేతులు కాళ్ళు లేని వాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అనేక మంది అనాథల్లాగా ఒంగోలంతా తిరుగుతూ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి ఈ హరి గారు ఎంతో సహాయపడుతున్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రినే చూసే పరిస్థితులు లేని రోజులు ఇవి. కానీ అతను సొంతగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో ఎవరిని ఏమీ అడగకుండానే వచ్చి ఎవరైనా సరే సహాయం చేస్తామని వచ్చిన వారిని తప్ప మీరు ఇవ్వండి అని సందాలు కూడా అడుక్కోకుండా అతను ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా ఈ ఒంగోలు టౌన్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరకే కాదండి, టౌన్ మొత్తం ఎక్కడ గుళ్ళ దగ్గర కానీ అనాథలు ఉంటే వాళ్ళకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం చేస్తారు. రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుద్యోగులకు జాబు రావాలన్నా బాబు సీఎం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ తెలిపారు. మంగళవారం నగరంలోని 3వ డివిజన్ బలరాం కాలనీ భరత్ నగర్లో బాబు షిరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల్ల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలు దామచల్లకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కపిల్ బాషా, బండారు మదన్, మహిళా నాయకులు ఆరిఫా, లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు. కోసం
mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. Mahesh Media. Song mixed by Mahesh Media. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 3వ డివిజన్లో మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం. 3వ డివిజన్లో ప్రజల్లో ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా వీళ్ళంతా కూడా మేము అప్పుడు వేసిన రోడ్లు, మేము వేసిన కాలువలు తప్పితే ఈ రోజుకి ఒక పని జరగల. మేము అప్పుడు ఒక సైడే జరిగింది, ఇంకో సైడ్ జరగల. కొన్ని ప్రాంతాల్లో అలానే ఉంది. వచ్చి ఈరోజు చేసిన పాపను పోలా ఎక్కడ కూడా ప్రజల్లో అయితే ఈరోజు అంతా కూడా మాకు డ్రైనేజ్ ప్రాబ్లము, అదేవిధంగా మస్కిటోస్, ఈ దోమలు విపరీతంగా ఉండటం, కాలువలు తీసేవాళ్ళు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు టయానికి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండే అంతా కూడా డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం స్లమ్గా ఎప్పుడు పనికి వెళ్ళే పేదవాళ్ళు ఇక్కడ ఉండేది. కొంతమందికి ఇంకా పట్టాలు లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆయనేమో పట్టాలేమో దొంగ పట్టాలంతా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా, నేను 20,000 ఇచ్చాము, 25,000 ఇచ్చాను అతను చెప్పుకుంటా ఉన్నాడు. అసలైన వాళ్ళు ఇబ్బందులు పడే పేదవాళ్ళు ఈరోజు చాలామంది కూడా ఇక్కడ కనపడ్డారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్పాం. అవన్నీ దొంగ పట్టాలు, దొంగ కాగితాలే. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా మీకు మళ్ళా ఇస్తామని కూడా మేము చెప్పాం. చాలామంది పెన్షన్స్ తీసేశారని చెప్తున్నారు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి కనీసం పేదవాడికి అదివరకు అంతా కూడా మేము పెన్షన్లు ఇస్తుంటే ఈరోజు పెన్షన్లు తీసేశాడు. అదేమంటే 300 మీటర్లు కరెంటు 300 మీటర్లు దాటింది అనేది ఒకటి, మోటార్ సైకిల్ ఉండేది అనేది ఒకటి, ఇలాంటివన్నీ కారణాలు పెట్టి వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా పెన్షన్లు తీశాడు. మేము ఉండే టైంలో పెన్షన్స్ 100% ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో అందరికి కూడా ఇచ్చాం. అప్పుడేమో మేము మీటర్లో చూడలేదు, ఏమీ చూడలే అప్పుడుండే పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఈ పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, లేకపోతే ఈ పట్టాల విషయం కానీ, నీళ్ళ విషయం కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. రేపు వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా మేము ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. రాగానే ఇట్లాంటి పేదవాళ్ళకు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లోనే
ఎక్కడ సమస్యలు ఉన్నాయో కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే రోడ్లు లేవో డ్రైన్లు లేవో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం రావాలనేది మాత్రం ప్రజల్లో ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే పనిచేసేది తెలుగుదేశం, ఈ దొంగ మాటలు దొంగ పద్ధతులు చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు కూడా మేము కూడా వివరిస్తూ మేము చేసిన పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సాక్షి పేపర్ అనేది ఒక పాంప్లెట్, అది అతను జగన్ రెడ్డి పాంప్లెట్, అది జగన్ రెడ్డి ఆయన అవినీతి డబ్బుతోటి పెట్టిన సాక్షి పేపర్ అది. ఆ పేపర్లో అసలు మేమైతే చూడం, అది ఒక పాంప్లెట్ మాదిరి. అందులో రేపు ఈ 2 నెలలకి 10,000 పేపర్లు కొట్టించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటింటికి కూడా పంచాలని కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎన్ని వేసి వాళ్ళే ఆ పేపర్లో సూర్యుడు జగన్ రెడ్డి ఇన్ని చేశాడు, జగన్ రెడ్డి అన్ని చేశాడు, ఇక్కడ ఉండే స్థానిక ఆయన ఇరగదీశాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ రాస్తూ ఉంటాడు. కానీ ఆ పేపర్లో విశ్వాసం లేని పేపరు సాక్షి పేపరు. అందులో ఇవాళ ఏం రాశాడు, రియాజ్ గారి గురించి రాశాడు. అదేవిధంగా జనసేనది ఏదో రాసి మళ్ళీ గిద్దలూరులో ఏదో చేసి గిద్దలూరు మార్కాపురం ఇవన్నీ ఏదో మేము ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ రాశాడు. ఎన్ని వెహికల్ రాసుకున్నా మేమంతా బాగానే ఉన్నాం. మనకి ఎప్పుడైతే రియాజ్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం, రియాజ్ కూడా ఎప్పుడు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఈ నియంత పాలన పోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 పార్టీలు కలిసినాయి. కాబట్టి 2 పార్టీలు మాకు వ్యక్తిగతంగా ఇద్దరం కూడా చాలా ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి చేద్దాం ముందు అనుకున్నాం. ఈరోజు మాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా రియాజ్ నాకు ఫోన్ చేశాడు, చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. రేపు రియాజ్కి ఇంకో నియోజకవర్గంలో రావచ్చు. తప్పకుండా కూడా అందరం కూడా కలిసి మేము పనిచేసే పద్ధతిలో మేము చేస్తాం. కాబట్టి ఇలాంటి పిచ్చి వేసి ఒకరికొకరికొల్లా ఏదో విభేదాలు పెట్టి ఏదో మా మబ్బం కడుక్కొని వాళ్ళకి ఏదో గొడవలు పెట్టాలని చూస్తే అవన్నీ కూడా జరిగాయి కాదు. మీ దొంగ మాటలు మీ దొంగ పేపర్లు చూసి మాత్రం ఈరోజు ప్రజలు కూడా ఎవ్వరు కూడా చూసే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, ఈ సాక్షి పేపర్ ఇంకొకసారి పిచ్చి రాతలు రాస్తే మాత్రం అది కూడా మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అందుకే మా ఆఫీస్కి కూడా వాళ్ళని పిలవం, ఆ ప్రెస్ వాళ్ళని కూడా మేము రానియమన్నమాట. అది వైఎస్ఆర్ వాళ్ళ వెనకాలే తిరుగుతా, వాళ్ళ వెనకాలే రాసుకుంటా అతను సూర్యుడు ఇన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని చేసుకుంటాను, ఇవన్నీ కూడా రాస్తుంటాడు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మీడియా అంటే ప్రజలకు తెలియపరిచేదే మీడియా. అంతేగాని వ్యక్తిగతాల మీద రాసుకోవటాలు లేకపోతే వాళ్ళ పాంప్లెట్ మీద రాసుకోవటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి ఇవన్నీ కూడా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.